గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో వ్యూస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. మునుపెన్నడూ చూడని బిగ్ క్రైమ్ స్టోరీ. అసలు పోలీసులకే ముచ్చెమటలు పట్టించిన 40 రోజులుగా వీడని డెత్ మిస్టరీ అయితే మాత్రం వీడింది. అసలు భార్య రమ్య యాక్ట్ చేసిన యాక్టింగ్ కి ఆస్కర్ అవార్డు ఇచ్చినా కూడా తక్కువే అనిపించవచ్చు. ఎందుకంటే ఆమె చేసిన యాక్టింగ్ పోలీసుల ముందు, అదే విధంగా ఎవరైతే మృతుడు నాగరాజు ఉన్నారో వారి కుటుంబ సభ్యుల ముందు ఈమె చేసిన యాక్టింగ్ చూస్తే అమ్మా మహానటి అనక తప్పదు. అసలు ఏంటి ఈ స్టోరీ అనుకుంటున్నారా? విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం నాగరాజు రమ్య ఇద్దరు కూడా 10 ఏళ్ల క్రిందట వివాహం చేసుకున్నారు. సో కూనేరు ప్రాంతం అనేసరికి అదంతా కూడా విలేజ్ అట్మాస్ఫియర్ కాబట్టి పొట్ట చేత పట్టుకొని పట్టణానికి వచ్చేసారు. పిఎం పాలెంలో పొట్టకూటి కోసం ఒక ప్రైవేట్ అపార్ట్మెంట్ ఉంటే అక్కడ సెక్యూరిటీ గార్డ్ గా నాగరాజు జాయిన్ అయ్యాడు. వచ్చిన డబ్బులతోనే నాగరాజు రమ్య అదే విధంగా వీరికి 2 బాబులు కూడా పుట్టారు. వీరి కుటుంబం అంతా కూడా చాలా హ్యాపీగా సాగిపోతుంది. ఏడాది కిందట వీరి కుటుంబంలోనికి వసంతరావు అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. సో ఎక్కడైతే నాగరాజు వర్క్ చేస్తున్నాడో అక్కడే వసంతరావు కూడా. వసంతరావుది టెక్కలి నియోజకవర్గం కంచరపాలెంలో నివాసం ఉంటున్నాడు. సో అక్కడ ట్రీట్మెంట్ ప్లాంట్ కి సంబంధించి తను కూడా వర్క్ చేస్తున్నాడు. ఇద్దరి మధ్య కూడా ఒక మంచి స్నేహం కుదిరింది. స్నేహితులు ఎవరినైనా ఇంటికి రమ్మని ఇన్వైట్ చేయడం సహజం, ఎందుకంటే ఆ బంధం అటువంటిది, స్నేహ బంధం అనేసరికి. సరే ఆ విధంగానే నాగరాజు వసంతరావుని ఇంటికి రమ్మని ఇన్వైట్ చేశాడు ఏడాది క్రిందటి నుంచి. సో తరచూ ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు. వీరిద్దరి మధ్య ఇల్లీగల్ కాంటాక్ట్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత నాగరాజుకి డౌట్ వచ్చింది. ఏంటి, నా ఫ్రెండ్ వసంతరావు తోటి ప్రవర్తిస్తున్న తీరు వేరుగా ఉంది, ఇది మంచి పద్ధతి కాదు రమ్య, నువ్వు నీ పద్ధతిని మార్చుకోకపోతే చాలా ఇబ్బంది పడతావంటూ చాలా సార్లు గొడవలు పడ్డారు. సో ఈ విషయం ఎవరైతే మృతుడు నాగరాజు ఉన్నాడో తన యొక్క భార్య రమ్య ప్రియుడు మోజులో ఉంది కదా, నా భర్త నన్ను ఇలా హెచ్చరిస్తున్నాడు అనేసి చెప్పింది. సో ఎలా అయినా మన అక్రమ సంబంధం మధ్యలో నీ భర్త ఉండకూడదు, ఎలా అయినా అడ్డు తొలగించుకోవాలంటూ ప్లాన్ చేశారు. సో ప్లాన్ ఎంత పకడ్బందీగా చేశారంటే ఇక్కడే అసలు ట్విస్టుల మీద ట్విస్టులు మొదలయ్యాయి. అంటే నవంబర్ 7న నాగరాజుని చంపిన తర్వాత ఈమె చేసిన యాక్టింగ్ వల్ల పోలీసులు కూడా అసలు అంటే ఆమె అమాయకత్వానికి నిజమేనేమో నమ్మేసి 40 రోజులుగా అసలు ఈ డెత్ మిస్టరీ ఏంటని వారు చెయ్యని ప్రయత్నం లేదు. సో నవంబర్ 27న పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నారు కదా, సో ఎలా అయినా నీ భర్తను చంపేస్తాను, నువ్వు డోంట్ వరీ, మనం ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చెయ్యొచ్చు, మన మధ్యలో ఇంకా అడ్డంటూ ఉండదు అనేసి హామీ ఇచ్చేశాడు వసంతరావు రమ్యకి. వెంటనే మిథులాపురి కాలనీకి సంబంధించి ఒక లాడ్జిలోని ఎవరైతే వసంతరావు ఫ్రెండ్స్ 2 ఉన్నారో, కంచరపాలానికి సంబంధించిన ఫ్రెండ్స్ కి ఒక్కొక్కరికి 50,000 రూపాయలు సుపారీ ఇచ్చి ఈ ఫ్రెండ్స్ అందరితో కలిపి మృతుడు ఎవరైతే నాగరాజు ఉన్నారో ఈయన్ని కూడా తీసుకువెళ్ళి ఒక లాడ్జిలోని ఫుల్ గా మద్యం తాగించి పీక నులిపించి చంపేశారు. ఈ పీక నులిపి చంపిన తర్వాత ఈ డెడ్ బాడీని ఏం చెయ్యాలో తెలియక మన స్నేహితుడు శుభ్రంగా మందు కొట్టేశాడు. అసలు లేవలేని పరిస్థితిలో ఉన్నాడని భుజాన్ని వేసుకొని నెమ్మదిగా బండి మీద పెట్టుకొని తిమ్మాపురం బావికొండ అనే ప్రాంతం దగ్గర పడేశారు తుప్పల్లో. ఎవరైతే వసంతరావు ప్రియురాలు ఉందో రమ్యకి, నీ భర్తని హత్య చేసేసాం, నువ్వు ఇంకా డోంట్ వరీ, నువ్వు యాక్షన్ నువ్వు స్టార్ట్ చేసుకో అనేసాను. సో కొన్ని రోజులకి ఎవరైతే నాగరాజు ఉన్నారో వారి తల్లిదండ్రులు మా అబ్బాయితో మాట్లాడలేకపోతున్నాం, ఏమైందంటే ఏదో పొంతం లేని సమాధానాలు చెప్పింది. అక్కడున్నాడు, ఇక్కడున్నాడు, ఇదిగోండి అదిగోండి అనేసని. మరి ఇంకా రోజు రోజుకి తల్లిదండ్రుల నుండి ప్రెజర్ ఎక్కువ అవుతుంది కదా, అత్త మామ కొడుకుతో మాట్లాడలేదని. అందులో ఈ మధ్య వీడియో కాల్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఏంటి పిల్లలు నువ్వే కనిపిస్తున్నారు తప్పితే కనిపించట్లేదు ఏంటని వారు కొంత అనుమానాన్ని స్టార్ట్ చేశారు. అమ్మో ఇదేదో నా మెడకు చుట్టుకున్నట్టుంది, నాగేం స్టార్ట్ చేస్తానని వెళ్ళి పిఎం పాలెం పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది. నా భర్త కనబడటం లేదు, ఏమైందో ఏంటో తెలియదు, నా ఒంటి మీద ఉన్న నగలు కూడా పట్టుకెళ్ళిపోయాడు అనేసని ఒక డ్రామా ప్లే చేసింది. అయితే ఇది
తప్పిపోయిన కేసుగా కనిపించట్లేదంటూ పోలీసులు కూడా నమోదు చేసుకున్నారు. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. భర్త చనిపోయాడని గాని లేదంటే భర్త కనిపించట్లేదు ఎక్కడ కూడా ఏ కోసానా కూడా రమ్య మనసులో ఎక్కడ కూడా బాధ అయితే ఏమీ కనిపించలేదు. సో వెంటనే ఒక 15 రోజుల నెల తర్వాత ఎవరైతే ప్రియుడున్నాడో వసంతరావు తోటి వేరే కాపురం అక్కడే ఆ ఏరియాలోనే ఇంకో ప్రాంతానికి వెళ్ళి బక్కనపాలెం ప్రాంతానికి వెళ్ళి అక్కడైతే మాత్రం వేరే కాపురం పెట్టారు. అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల వారికి అందరికీ అనుమానం వచ్చింది. ఈ సమాచారాన్ని ఆమె బానే ఉంది, ప్రియుడు కూడా వస్తున్నాడు, అసలేమి ఆమె మనసులో బాధ గాని దిగులు గాని ఏమీ లేదు, ఏంటో తేడాగా ఉంది వ్యవహారం, ఒక్కసారి మీరు దీని మీద దృష్టి పెట్టండి అని ఎవరైతే మృతుడు నాగరాజు ఉన్నారో నాగరాజు కుటుంబ సభ్యులకి అక్కడ ఉన్న తోటి వారు ఆ సమాచారాన్ని ఇచ్చారు. సో వెంటనే వాళ్ళు కూడా పోలీసులకి ఇలాగ అనుమానంగా ఉంది అనేసి పోలీసులకి ఒక చిన్న వాళ్ళ నివేదికను సమర్పించుకున్నారు. సమర్పించుకున్న తర్వాత పోలీసులు ఇంకా రంగంలో దిగితే ఎలాంటి వారైనా తప్పించుకుంటారా? సో పోలీసులు కూడా నిఘా పెట్టారు. వసంతరావు తోటి రమ్య బానే ఉంటుంది, ఇద్దరు కూడా కలిసి ఉంటున్నారు, అసలు వేరే కాపురం పెట్టారు అంటే ఏదో జరిగింది అనేసి తమదైన శైలిలో మొత్తం రమ్య నుండి లాబట్టారు. అసలు కదా ఇక ట్విస్ట్ అంటే చక్కగా ప్రియుడు మోజులో పడి భర్తని కడతీర్చేసింది, అడ్డు తొలగించుకుంది. తన వివాహితర సంబంధానికి అసలు ఏ మాత్రం అడ్డు ఉండకూడదని, అంటే తన పిల్లలకి తండ్రి లేకపోయినా పర్వాలేదు, ఆమెకు మాత్రం ప్రియుడు మోజు మాత్రం ఉండాలి, ప్రియుడు ఉంటే చాలు. సో అలా అంత మనస్తత్వం ఉన్న రమ్య నీతో నేను బ్రతకలేను అని చెప్పేస్తే అట్లీస్ట్ ఆ పిల్లలు తండ్రిని చూసుకొని అయినా బ్రతుకుతారు కదా. ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ ఆ తల్లిదండ్రులకి ఎవరైతే నాగరాజు మృతుడు ఉన్నారో ఆ అబ్బాయి దూరం అవ్వడు కదా. ఇంత దారుణానికి అంటే వివాహ బంధం అంటేనే అపవిత్రతగా మారిపోయిందేమో అన్నట్టుగా ఈ క్రైమ్ మిస్టరీ అయితే మాత్రం ఉంది. సో ఒక్కసారిగా పోలీసులకి రమ్య చెప్పిన ఆ ప్లానింగ్ అంతా చూసి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది. వామ్మో రమ్య, అసలు మహానటివి నువ్వు, ఇంతలా ప్లాన్ నడిపించావా, ఏమి తెలియనట్టు మా ముందు ఇంత అమాయకంగా కంప్లైంట్ ఇస్తూ నా భర్త లేకపోతే నేను ఉండలేనండి, కనబడటం లేదండి అంటూ మాకు ఫిర్యాదు ఇచ్చావా? అమ్మా నీ నటనకి అసలు ఎలాంటి అవార్డు ఇవ్వాలో కూడా మాకు తెలియదు అన్నట్టు పోలీసులు ఆమెను చూశారు. సో ఇదంతా చూసిన తర్వాత పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. ఎవరైతే ఈ డెత్ కి సంబంధించి నాగరాజు డెత్ కి సంబంధించి ఇన్వాల్వ్ అయి ఉన్నారో రమ్య, వసంతరావు, అదే విధంగా వసంతరావు యొక్క స్నేహితులు ఇద్దరిని కూడా అంటే మొత్తం 4గురిని అదుపులోకి తీసుకొని విచారణ కూడా స్టార్ట్ చేశారు. పాపం నాగరాజు యొక్క తల్లిదండ్రులు నా కొడుకు కోసం ఎన్నో కళ్ళు కన్నాను, పట్నం పొట్ట చేతి పట్టుకొని పోయాడు, మంచిగా ఉంటాడు, ఇద్దరు కొడుకులతో కూడా ఒక మంచి భవిష్యత్తు ఉంటుందని ఊహించుకున్నాం, అలాంటిది నా కొడుకుని అనంత లోకాలకి పంపించేసింది ఈ మాయ లేడీ అంటూ కూడా తలలు బాదుకుంటున్నారు. సో ఎవరైనా సరే ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉన్నట్టయితే ఎవరి ఇష్టం వారిది, కాదని ఎవ్వరు కూడా అనరు. కానీ దయచేసి లీగల్ గానో లేదంటే పెద్ద మనుషులో లేదంటే కుటుంబ సభ్యుల ద్వారా ఆ సమస్యని పరిష్కరించుకోండి. అంతేగాని అనవసరంగా ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకొని ఆ కుటుంబంలో విషాదాన్ని నింపొద్దు అంటూ అక్కడ స్థానికులు, గ్రామస్తులు అందరూ కూడా మొరపెట్టుకుంటున్న పరిస్థితి. ఒకసారి నాగరాజు, ఎవరైతే మృతుడు నాగరాజు ఉన్నారో ఆయన బంధువులు కూడా మాట్లాడుతున్నారు, ఆయన మాటలు కూడా వినియండి. కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, ఐడ్రీమ్ మీడియా, విజయనగరం. పేరు రాంబాబు. ఇప్పుడు చనిపోయిన అబ్బాయి నాగరాజు అనే వ్యక్తి మా బామ్మర్ది, మా సిస్టర్. ఆయన మాది వచ్చేసి విజయనగరం జిల్లా గరివిడి మండలం కోనూరు. మా ఫ్యామిలీ మెంబరు ఆయన. ఆ అమ్మాయి వచ్చేసి మా సిస్టర్, మా పెదనాన్న కూతురు. అమ్మాయి పేరు రమ్య. మా చెల్లె చేయించింది అనేసి మాకు డౌట్ ఉండి పోలీసులకు కేసు ఇచ్చాం. కేసు ఇవ్వడం వల్ల మా బాడీ ట్రేస్ అవుట్ అయింది. మేము మా సిస్టర్ మీద డౌట్ ఉందని చెప్పేసి మేము కేసు పెట్టాం. సిఏ సార్ యాక్షన్ తీసుకొని ఇది కొద్దిగా ఫాలోఅప్ చేశారు. ఆవిడ డబ్బులు బంగారం పోయిందని చెప్పేసి, డబ్బులు బంగారం ఇంట్లో నుంచి తీసుకెళ్ళిపోయిందని చెప్పేసి గత నెల డిసెంబర్ 15వ తారీఖున కేసు, డిసెంబర్ 17 కానీ 15 కానీ కేసు పెట్టడం జరిగింది. అనుమానం వచ్చి మా సిస్టర్ మీద అనుమానం వచ్చి మేము రిటర్న్ కేసు పెట్టాం. సిఏ సార్ దర్యాప్తు చేసి చంపేశారు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు